ఒక్కనాడు కూడా ఏమన్నా నిద్ర నా కన్ను తీయలేదు. నిన్ను తలుసుకొని ఏడిస్తే నీ సెయ్యి నా సెంపాదుడవాలేదు. తప్పు ఎవరి తీర కన్నా వద్దంటూ వదిలేసిపోతున్నావు. తండ్లాట పడుతున్న నాన్న సావంచుదారుల నా ప్రాణం. న్యాయమే 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 నీకు కాదు, నన్ను చూసి నవ్వుకుంటున్నావు. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు. ఓకే, చూసాను మీ వీడియోస్, చాలా బాగా పాడుతున్నారు, వాయిస్ కూడా చాలా బాగుంది. సో ఎందుకు పాటలు అంటే మీకు అంత ఇష్టం? చిన్నప్పటి నుంచి ఇష్టం సార్. టీవీలో అది పాడుతా తీయక ప్రోగ్రామ్ వచ్చేది కదా, అవును, ఆ ప్రోగ్రామ్ అంటే బాగా ఇష్టపడుతుండే. ఎవరింట్లో అయినా ప్రోగ్రామ్ వచ్చినా వెళ్ళి చూసి వచ్చేదాన్ని. చాలా ఇష్టం. ట్రై చేయలేదా? ఎప్పుడు ట్రై చేయలేదు సార్. ఎందుకు అంటే ఇంట్లో ఎవరు అట్లా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు లేకుంటే, ఇప్పుడు ఈ మధ్య ఫోన్ ఉంది కాబట్టి ఇట్లా మా ఆయనని అడిగి ఇట్లా చేసుకుంటా చేస్తున్నా. ఇంట్లో పాడుతూ ఉంటే సరే రీల్స్ అన్న పెట్టుకో అని ఆయనే చెప్పారు ఇన్స్టాలో. సో ఇట్లా ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ట్రై చేయడం, అట్లా పాడదామని ట్రై చేయలేదు. అంటే ఓన్లీ పాడడం ఇష్టమా, యాక్టింగ్ కూడా ఏదైనా ఇష్టం? అవకాశం వస్తే యాక్టింగ్ కూడా ఇష్టం. యాక్టింగ్ కూడా చేస్తారు? చేస్తా సార్. సూపర్. ఓకే, అయితే ఒక మంచి పాటతో మొదలు పెడదాం మన ఇంటర్వ్యూ. ఓకే సార్. ఓకే. నడిరేలో నీవు నిదరైన రా నీవు, గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము, పగలైన కాసేపు పని చేసుకో నీవు, నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము. ఏ వైపు చూస్తున్నా నీ రూపితో చింది, నువ్వు కాక వేరేది కనిపించనంటోంది. ఈ ఇంద్రజాలాన్ని నీవేగా చేసింది, నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది. నీ మాట వింటూనే ఎంతో చనీకుంది, నీ మీద ఆసేదో నన్ను నిలవనీకుంది. మతిపోయి నేనుంటే నువ్వు నవ్వుకుంటావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. సూపర్, చాలా బాగుంది మీ వాయిస్. లైవ్ లో కూడా థ్యాంక్ యూ. చాలా బాగా పాడుతున్నారు. ఫోక్ సాంగ్స్ కూడా విన్నా మీరు పాడలేదు. ఒక ఫోక్ పాడండి చిన్నది ఏదైనా. ఫోక్ సాంగ్, ఫోక్ లో లవ్ ఫెయిల్యూర్ ఏదైనా ఓకే. ఒక్కనాడు కూడా ఏమన్నా నిద్ర నా కన్ను తీయలేదు. నిన్ను తలుసుకొని ఏడిస్తే నీ సెయ్యి నా సెంపాదుడవాలేదు. ఒక్కనాడు కూడా ఏమన్నా నిద్ర నా కన్ను తీయలేదు. నిన్ను తలుసుకొని ఏడిస్తే నీ సెయ్యి నా సెంపాదుడవాలేదు. తప్పు ఎవరి తీర కన్నా వద్దంటూ వదిలేసిపోతున్నావు. తండ్లాట పడుతున్న నాన్న సావంచుదారుల నా ప్రాణము. న్యాయమే 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 నీకు కాదురా, నన్ను చూసి నవ్వుకుంటున్నావు. గుండె గోస చిన్నది కాదురా, చూస్తూ ఉన్నాడు ఆ దేవుడు. సూపర్. ఓకే, ఓన్లీ పాడతారా? పాటలు కూడా రాస్తారా ఏమైనా? రాయను. ఓన్లీ పాడతారు? పాడతాను. ఓకే, సో మంచి అవకాశం కోసం చూస్తున్నారు. అవును సార్. ఓకే, సో ఎక్కడ అంటే మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడి నుంచి వచ్చారు? మాది ప్రాపర్ వనపర్తి సార్. వనపర్తి. వనపర్తి పక్కల విలేజ్. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? సికింద్రాబాద్. సికింద్రాబాద్. ఓకే, సో మ్యారీడ్? అవును సార్. ఓకే, ఏం చేస్తారు మీ వారు? క్యాబ్ డ్రైవర్. క్యాబ్ డ్రైవర్. ఓకే, పిల్లలు ఉన్నారా? పాప బాబు. పాప స్కూల్కి వెళ్తున్నారు? అవును సార్.
ఓకే. సో వనపర్తి నుంచి వచ్చారు, అవకాశం కోసం చూస్తున్నారు. ఓకే. సో ఈ గ్యాప్ లో అంటే పాడడం కోసం కానీ యాక్టింగ్ కోసం కానీ ఏమైనా ప్రయత్నాలు చేశారు ఎప్పుడైనా? ఎవరైనా అడిగే ప్రయత్నం చేసారా? అంటే షార్ట్ ఫిల్మ్స్ తీసే వాళ్ళని మెసేజ్ పెట్టాను కానీ ఎవరంతా పట్టించుకోలేదు, రెస్పాండ్ కాలేదు. ఇట్లా నా దగ్గర స్టోరీస్ కూడా నాకు ఐడియాస్ వస్తాయి, అంటే ఇట్లా చెప్దాం అనుకున్నా కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఓకే. సో ఎప్పుడెవరిని ఈ పాటలు పాడడానికి ఇట్లా చాలా మంది కళాకారులు ఉన్నారు కదా, సింగర్స్, అట్లా అలాంటి వాళ్ళని ఎప్పుడు కాంటాక్ట్ చేయలేదా? ఇప్పుడు అడిగే ప్రయత్నం చేయలేదా? చేయలేదు సార్. నేను రీల్స్ చేస్తున్నా కదా ఇన్స్టాలో, కొందరు మ్యూజిక్ కంపోజర్ వాళ్ళు చేశారు కానీ అవకాశం ఇస్తామని చెప్పారు కానీ ఇంకా ఇవ్వలేదు. లేదు, చెప్పడం వరకే. ఓకే. సో మీకు ఆ పరిచయాలు లేవు ఇండస్ట్రీ వాళ్ళతో ఎవరితో కూడా? లేవు. సింగర్స్ తోటి కానీ మ్యూజిక్ డైరెక్టర్ల తోటి? లేవు. ఓకే.